బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని అందిపుచ్చుకుని అంబేడ్కర్ ఇండియా మిషన్ దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా చెయ్యాలని కొన్ని సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తోంది. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చెయ్యడం అంటే మన వాడలను మనమే పరిపాలించుకుంటాం అని నినాదించడమే. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చెయ్యడం ద్వారా దళితులు పాలకులుగా మారతారు. అధికారంలో వారికి ప్రాతినిధ్యం పెరుగుతుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం పెరుగుతుంది. అలాగే బలపడుతుంది. పంచాయతీలకు ఆర్థిక సంఘం కేటాయించే నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి ₹1,00,00,000 కేటాయించినా 5 సంవత్సరాలలో 5 కోట్లు మన దళిత పంచాయతీలకు అందుతాయి. ఈ నిధులతో మన దళిత వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, రక్షిత మంచినీరు, పాఠశాలలు, ఆసుపత్రులు, అంబేడ్కర్ విజ్ఞాన కేంద్రాల వంటి మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే అన్ని పనులకు కాంట్రాక్టర్లుగా దళితులే ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడితే దళితుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. గ్రామాలలో ఊరు, వాడ అంటూ ఉండే విభజన, కంటికి కనిపించని అంటరానితనం, వివక్షతకు ప్రభుత్వ సేవలలో ఉండే తేడాకు నిదర్శనంగా ఉన్నాయి. ఇప్పటివరకు పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, ఆసుపత్రి వంటి సౌకర్యాలు అన్నీ ఊరికే పరిమితమై మన దళితవాడలకు అందుబాటులో లేకుండా పోయాయి. దళితులకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు అయితే ప్రభుత్వ కార్యాలయాలన్నీ దళితవాడలకు తరలి రావాల్సిందే.